భారత్కు సంబంధించిన 37 ఓడలు మామూలుగా ఈ మిడిల్ ఈస్ట్ రూట్ ఉంది చూసారా. సో ఇందులో ఒక ఓడ బయలుదేరితే మీకు 5 రోజుల్లో భారత్ వచ్చి చేరిపోతుంది. ఇది కామన్గా ఉండే షెడ్యూల్. కానీ ఇవాళ ఏమైంది, గల్ఫ్ ఆఫ్ ఓమాన్ అంటారు, ఇక్కడ 37 ఓడలు. సో ఇది ఇవాళ షాకింగ్గా ఉంది. ఎందుకంటే 1100 మంది మన భారత్కు సంబంధించిన క్రూ మెంబర్స్ అందులో చిక్కుకుపోయి ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియదు, ఎటువైపు నుంచి ఎటు మిజైల్ దాడులు ఉంటాయి. మీకు వీళ్ళ ఓడల మీద కూడా అటాక్స్ జరగవచ్చు. అది ఈరాన్ చేస్తుందా, ఇజ్రాయెల్ చేస్తుందా, లేదా అమెరికా వాళ్ళు చేస్తారా, నోబడీ నోస్. కానీ బిక్కుమంటూ 37 ఓడలు అక్కడ చిక్కుకుపోయి ఉండడము ప్రతి వాళ్ళను కూడా కలవరపెడుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ హోము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో మీకు బోరున ఏడవడము. వీళ్ళు లోకల్గా ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మా భర్తను ఏదో ఒక రకంగా తెలియక. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ వాటర్స్. సో అక్కడ మన ఇండియన్ నేవీ చేయాల్సిన పనులు ఇవన్నీ కొంతమందికి తెలియదండి. సో వాళ్ళు ఇలాగా పోలీస్ స్టేషన్ని సంప్రదించడం కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మనము ఏం చెయ్యాలి అంటే చాలా విచిత్రమైన పరిస్థితులు. చూడండి, బహ్రెయిన్ అనబడే దేశం ఉంది చూసారా, వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ రషీద్ ఖలీఫా అంటారు. ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మా దేశంలో మా పౌరులు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఈరాన్కి సపోర్ట్ చేయకుండా అమెరికాకు సపోర్ట్ చేస్తారేమిటి? ముస్లిం బ్రదర్హుడ్ కదా. సో మనం ఈరాన్కి కదా సపోర్ట్గా నిలబడాలి. ఇలా అమెరికాకు సపోర్ట్ చేస్తూ మీరు ఎంతకాలం ఇలా పబ్బం గడుపుకుంటారని ఇక్కడ బహ్రెయిన్ ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఈరాన్ మీద అంత ప్రేమ ఉంది అనుకోండి, మీరందరూ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. తేడా చెప్తున్నానండి. మనము ఏమో ఈ 37 ఓడలు 1100 మంది క్రూ మెంబర్స్ వీళ్లను ఎలా కాపాడాలని ఆలోచిస్తూ ఉంటే, బహ్రెయిన్ యొక్క ఇంటీరియర్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడు, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు ఈరాన్లో ఎంతోమంది భారతీయులు ఉద్యోగరీత్యా ఉంటారండి. అలాగే చదువుకునే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళని కాపాడాలి అని మనం ఒక ప్రయత్నం చేసాం. విచిత్రం ఏంటంటే ఈ విద్యార్థులు మేము రామండి, మేము ఈరాన్లోనే ఉంటాం, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కదా, ఇవాళ ఇంటరిమ్ గవర్నమెంట్, రేపు ఒక సుస్థిర పాలన ఉండొచ్చు. సో మా చదువులు ఇలాగే కొనసాగుతాయి, మేమైతే మళ్ళీ భారత్కు రావాల్సిన అవసరమే లేదు, ఎందుకు చదువులు సగములోనే ఆగిపోతాయి, అలాంటి పరిస్థితి మాకు వద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చూడండి మీ కాంట్రాస్ట్. సో మామూలుగా ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు వచ్చేసారు, మెడికల్ స్టూడెంట్స్ అంతా భారత్కు వచ్చేసారు. కానీ ఇక్కడ ఈరాన్లో మాత్రం మన విద్యార్థులు మేము రాము, ఉండి చదువుకుంటాము అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో చూడండి. సో మనం మన ఎంబసీ ద్వారా ఎన్నో విధాలుగా వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేశాం, కానీ వాళ్ళు వినలేదు. సో ఇప్పుడు ఇండియన్ నేవీ ఏం చెయ్యబోతుంది, ఇదేనండి అందరూ అడిగే ప్రశ్న. సో దాంతో ఐఎన్ఎస్ సునైనా అంటారు, అలాగే ఐఎన్ఎస్ చెన్నై, ముందు వీటిని మనము డిప్లాయ్ చేసాం. చూడండి, ఒక అతి భారీ ఫ్లీటును మనం అరేబియా సీ వద్ద పంపిస్తున్నాం. అక్కడేమో యుద్ధము, మనకు ఆ యుద్ధానికి ఏ సంబంధము లేదు. కానీ 5 రోజుల్లో రావాల్సిన ఓడలు రాలేదు, లోపల మన పౌరులు ఉన్నారు, వీళ్లను కాపాడాలి. కాబట్టి వార్ ఫుట్లో మనము ఏం చెయ్యగలము అంటే మన నేవల్ ఫోర్స్ను అటు పంపిస్తున్నాం. సో ఈరాన్ వాళ్ళు చూశారనుకోండి, ఇదేదో భారత్ మన మీద యుద్ధము చేయడానికి వస్తున్నారా, ఇంతంత పెద్ద ఓడలు వేసుకొస్తున్నారేంటి వాళ్ళు అనుకోవచ్చు. జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఈరాన్కి ఏ కంట్రోల్ లేదు, ఎవరి మీదైనా ఎలాంటి బాంబులైనా వాళ్ళు కురిపించవచ్చు. కానీ రష్యా వాళ్ళు, ముఖ్యంగా రష్యా వాళ్ళు క్లియర్గా చెప్పారు, భారత్కి ఆయిల్ సప్లై అనేది మేము ఆపే పరిస్థితే లేదు, వాళ్లకు షార్టేజ్ అనేదే రాదు. రష్యా ఉండగా భారత్కు ఆయిల్ షార్టేజ్ అనేది ఉండదు అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈరాన్ని వాళ్ళు సంప్రదిస్తారు. ఎలాగో సుప్రీం లీడర్ లేడు, నెక్స్ట్ లెవెల్లో ఉండే ఈ నాయకులను సంప్రదించి భారత్కు సంబంధించిన ఓడలు ఇక్కడ ఇలా ఉన్నాయి, ఒకవేళ వాళ్ళ నేవల్ ఫోర్స్ వచ్చినా కూడా మీరు వాళ్ళ మీద దాడులు చెయ్యకండి,
ఎందుకంటే 37 ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్న ఓడలు ఇప్పుడు అటువైపు నుంచి ఇండియన్ నేవీ మీకు అరేబియా సీలో, సో దీన్ని ఎలా చెప్తారంటే ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్ అంటారు. టోటల్ సర్విలెన్స్ ఉంటుందండి. మీకు టోటల్గా ఎక్కడ ఎవరు ఎలా కదులుతున్నారు త్రూ శాటిలైట్ మనం చూస్తాము. టోటల్గా అనుసంధానం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ రాజ్పుత్, శివాలిక్ నెక్స్ట్ లెవెల్ డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ నెక్స్ట్ లెవెల్లో. ముందు ఒక 2 ఓడలు వెళ్ళిపోయాయి, దాని వెనుక ఇంకొక 3 ఓడలు. ఇవేంటి? డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్. వీటిని పంపించాం. చూడండి, యుద్ధము లేదు, మన ఓడలను కాపాడడానికి ఏకంగా ద కాస్ట్లీయెస్ట్ యుద్ధ నౌకలు 5. సో ఇప్పుడు 5 కూడా నేరుగా ఈరాన్ వైపు, గల్ఫ్ ఆఫ్ ఓమాన్ అటువైపు వెళుతున్నాయి. ఇక తరువాత ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి మనం మొదలు పెడతాం. సో ఇప్పుడు ఈ మొదలు పెడుతున్నప్పుడు వీళ్ళను ఎంత సేఫ్గా మనం తీసుకురావాలి? ఇదేమైనా మామూలు విషయమా చెప్పండి. ఒక ఓడ ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనియా లేదా ఇజ్రాయెల్కి హూదీస్కి మధ్య ఈ డ్రోన్ల దాడులు, మిసైళ్ల దాడులు అప్పుడు ఒక ఓడ క్రాస్ చేయడమే కష్టం. ముందు ఫ్లాగ్ చూసుకుంటారు. యూరోప్ ఫ్లాగా కొట్టండి, అమెరికా ఫ్లాగా మన శత్రువు వాడి మీద విరుచుకుపడండి. ఇజ్రాయెల్ అయితే మీరు తగలబెట్టేయండి, ఇజ్రాయెల్ ఓడలు కనిపిస్తే తగలబెట్టేయండి. కానీ అదే ఒక రష్యా ఓడ, భారత్ ఫ్లాగ్ ఉన్న ఓడైతే మీరు విడిచిపెట్టండి. సో ఇది కదా ఒప్పందాలు. కాబట్టి మన ఓడల మీద ఎటువంటి దాడులు ఆ టైంలో జరగలేదు. ఇంకా మనము వెళ్ళి ఎన్నో ఓడలను కాపాడాం, కార్గో షిప్స్ని మనం రెస్క్యూ చేసాం. అక్కడ సముద్రపు దొంగలు తిరుగుతున్నారు కదండి, సో వాళ్ళ నుంచి కూడా మనం రెస్క్యూ చేసాం. ఇంకా పాకిస్తాన్ సైలర్స్ను కూడా మనం కాపాడాం. మరి ఇప్పుడు వెళ్ళే వాళ్ళము ఎక్కడెక్కడ 37 ఓడలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో ఉండొచ్చండి. కొన్ని పోర్ట్లో ఉండొచ్చు, కొన్ని మధ్యలోనే ఆగిపోయి ఉండొచ్చు, కొన్ని వేరే తీరాల్లో. సో ఇప్పుడు ఇదంతా గమనించి వీళ్ళందరినీ ఒకవైపు ఒక డైరెక్షన్లోకి తీసుకువచ్చి 5 అతిపెద్ద ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్ని పెట్టుకొని మనము వీళ్ళని ఇలా మెల్లమెల్లగా అరేబియా సీలో తీసుకురావడము అనేది నాకు తెలిసి ఇండియన్ నేవీ చేపడుతున్న ఒక అతిపెద్ద ఆపరేషన్. ఎందుకు అంటే అటువైపు భీకరమైన యుద్ధం అండి. ఇది మామూలు యుద్ధము కాదు. 17 దేశాలు లిటరల్గా ఈరాన్ యొక్క దాడుల్లో డైరెక్ట్గా ఇంపాక్ట్కు గురైన వాళ్ళు 17 దేశాలు. సో అలాంటిది అమెరికా వాడు ఏం చెప్తున్నాడు? మీకు ఈరాన్ చుట్టుపక్కల ఉండే గల్ఫ్ దేశాలలో నివసించే అమెరికా పౌరులారా వెళ్ళిపోండి, ఈ 17 దేశాలలో ఉండకండి, ఏమైనా జరగవచ్చు. అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఈ యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు అనే కారణాలు చాలా ఉన్నాయండి. డొనాల్డ్ ట్రంప్ బుర్ర అనేది వేరేలాగా ఆలోచిస్తుంది. సో ఒక టోటల్ డిస్ట్రక్షన్ వైపు వీళ్ళు వెళ్తున్నారు. ఇందులో ఈరానా తక్కిన అందరూ, ఇప్పుడు మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాలంతా కూడా సర్వనాశనం అయినా కూడా మాకు ఏ ఇబ్బంది లేదు, మా టార్గెట్స్ వీళ్ళే. కాబట్టి అమెరికా పౌరులు మాత్రం మీరు ఎస్కేప్ అయిపోయి ఏ విమానము దొరికితే ఆ విమానంలో మీరు వేరే దేశాలు వెళ్ళిపోండి. అది అమెరికా నుండి యూరోప్ ఎక్కడికైనా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ మాత్రం ఉండకండి. పెద్ద పెద్ద దాడులు రాబోతున్నాయి. అంటే ఒకరికి ఒకరికి గొడవలు పెట్టడమేనండి, యుద్ధాలు అనడమే. ఇప్పుడు సౌదీ అరేబియా ఏమంటుంది? కొడదాము ఈరాన్ని, వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇలాగా ఏం జరుగుతుందో చూద్దాం, కానీ మన పౌరులు కదా, వీళ్ళు సేఫ్గా ఉండాలి. అలాంటప్పుడు మనం ఏ యుద్ధములోనూ ఇన్వాల్వ్ కాకుండా మన ఈ ఓడలను, అందులో ఉండే క్రూ మెంబర్స్ను సేఫ్గా వెనక్కి తీసుకురాగలిగామనుకోండి, తర్వాత సంగతి తర్వాత. మరి ఇండియన్ నేవీ చేపడుతున్న ఇంత పెద్ద కార్యక్రమం, ఇది చాలా పెద్ద ఆపరేషన్, ఇందులో మనం విజయం సాధిస్తామని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.